నెగటివ్ ఎనర్జీ మీ చెడును కోరుకున్న వాళ్ళ నుండి రావచ్చు, మీరుండే స్థలాన్ని బట్టి రావచ్చు, మీ అలవాట్లను బట్టి కూడా రావచ్చు. పొద్దున్న లేవగానే డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడం, బయటికి వెళ్ళి రాగానే నీరసించిపోవడం, ఈ పని చేయాలనిపించకపోవడం, అర్ధరాత్రి వరకు నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే మీ చుట్టుపక్కల నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. నెగిటివ్ ఎనర్జీ ఉంటే బుర్ర నిలకడగా ఉండదు. ఎంత వద్దనుకున్నా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. అది ఫ్యామిలీలో, ఉద్యోగంలో, విద్యలో ఎక్కడైనా సరే మీరు నెగిటివ్గానే ప్రొజెక్ట్ అవుతారు. నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఫాస్ట్గా కోపం వస్తుంది, బ్యాడ్ థాట్స్ వస్తాయి, మీకు ప్రకృతి సహకరించదు, దుస్వప్నాలు కనిపిస్తాయి, మీరు ఎవరిని ఏమీ అనకపోయినా మాట పడాల్సి వస్తుంది. మీరు దైవారాధన చేయాలి అనుకుంటారు కానీ చేయలేరు. మీరు పడుకునే సమయం, తినే సమయం, విహరించే సమయం మొత్తం ప్రకృతి విరుద్ధంగా ఉంటుంది. ఎక్కువగా ఆవలింతలొస్తాయి, ముక్కు బిగుసుకుపోతుంది, ఊపిరి అంత స్పష్టంగా తీసుకోలేరు, తినే ఆహారం జీర్ణం అవ్వదు, బద్ధకంగా ఉంటారు. ఈ లక్షణాలు ఏమున్నా సరే మీరు వెంటనే మీ ఆరాను శుద్ధి చేసుకోండి. ఫస్ట్ మీరు మీ చుట్టుపక్కల వారిని గమనించండి. ఎవరు మిమ్మల్ని చూసి అసూయపడుతున్నారు, ఎవరు మీ మీద జోకులు వేసి నవ్వుకుంటున్నారు, ఎవరు మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారో గమనించండి. అలాంటి వాళ్ళ దగ్గర నుండి చాలా వరకు దూరంగా ఉండండి. వాళ్ళు మీ పాజిటివ్ ఎనర్జీ అంతా తీసుకుని మీకు వారి యొక్క నెగిటివ్ ఎనర్జీని అంటిస్తున్నారు. ఎవరు ఎక్కువగా గాసిప్స్ మాట్లాడతారో, ఎవరి నోట ధర్మం పలకదో అటువంటి వారితో ఫ్రెండ్షిప్ని కట్ చేయండి. వాళ్ళ టైం అయిపోయింది, మీ ఎనర్జీ అంతా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇలా చేసిన తర్వాత బలంగా సంకల్పం చెప్పుకొని ముందుకు సాగాలి. సమయం ఏదైనా సరే ప్రతిరోజు 108 సార్లు ఓంకారం జపించాల్సి ఉంటుంది. ఓంకారం జపించినప్పుడు ఆ శబ్దానికి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని విడిచిపోతుంది. ఇటువంటి మంత్రోపదేశం లేని వారు ఓంకారం చేయవచ్చు. ఓంకారం జపించడం వల్ల స్పిరిచువల్ గా మరియు సైంటిఫిక్ గా చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. మీ శరీరంలో ఇన్యాక్టివ్ గా ఉన్న చక్రాలు యాక్టివ్ అవుతాయి. మీ మూలాధార చక్రం బలం పుంజుకుంటుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు బలంగా నిలబడడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీకు ఓంకారం జపించడం కుదరకపోతే శ్వాసని తీసుకుంటున్నప్పుడు సో అని, విడిచిపెడుతున్నప్పుడు హమ్మని మానసికంగా చేస్తూ శ్వాసను గమనించండి. యోగ శాస్త్రంలో దీనిని అసప గాయత్రి అంటారు. గాయత్రి మంత్రం స్మరిస్తే ఎంత శక్తి ఇస్తుందో సోహం అనడం వల్ల అంత శక్తి మీకు లభిస్తుంది. సోహం అంటే మామూలు మంత్రం అనుకోగలరు. ఈ ప్రపంచాన్ని శాసించగల కుండలిని శక్తిని తట్టి లేపే మహామంత్రం ఇది. నృసింహ సాధన, కాలభైరవ సాధన లేదా హనుమాన్ చాలీసను రోజు పఠించండి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి మీ దగ్గర ఉన్న నెగిటివ్ పీపుల్ కానీ, నెగిటివ్ ఎంటిటీస్ కానీ మీ దగ్గరకు రావు. ముఖ్యంగా మీ బుద్ధి బాగా పనిచేస్తుంది. మీకు ఒకానొక సమయంలో ప్రమాదం జరగాల్సి ఉంది అనుకోండి, ఈ సాధనల వల్ల ఆ ప్రమాదం మీకు తెలియకుండానే దూరం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నృసింహ సాధన, కాలభైరవ సాధన ఒకేలాంటి ఫలితాన్ని ఇస్తాయి. కానీ నృసింహ సాధన చేసేటప్పుడు చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. మీరు గనక భైరవ సాధన చేయలేకపోతే కాలభైరవ అష్టకాన్ని రోజు చదువుకోండి. మూగజీవులకు ఆహారం పెట్టడం వంటి పనులు చేయండి. ఇది కూడా కుదరకపోతే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి. అభిషేకం చేయడం కుదరకపోతే మానసికంగా శివుడికి అభిషేకం చేసి మానసిక ప్రదక్షిణ చేయండి. ఇది కూడా మీరు చేయలేకపోతే లలితా సహస్రనామాల్లో గాని, విష్ణు సహస్రనామాల్లో గాని ఒక నామాన్ని రోజు ఉదయం సాయంత్రం 108 సార్లు జపం చేయండి. ప్రత్యంగిర బగళాముఖి సాధనలు చేయడం చాలా ప్రమాదకరం. కానీ చేశారు అంటే ఫలితం మాత్రం మామూలు రేంజ్లో ఉండదు. మీకు ఎవరైనా హాని చేయాలి అనే సంకల్పం తీసుకున్న వెంటనే వాళ్ళు నాశనం అయిపోతారు. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి అర్చన చేయడం వల్ల ఎటువంటి గ్రహదోషాలున్నా సరే శాంతించి మీకు మంచి మార్గం కనిపిస్తుంది. తిథులతో సంబంధం లేకుండా ఎక్కడ గోవు కనిపించినా మంచి ఆహారం పెట్టండి. గోవులను ముట్టుకున్న వెంటనే మన ఆరాలో మార్పు వస్తుంది. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు. ఈ ప్రపంచంలోనే అత్యంత పాజిటివ్గా ఉండే జీవి గోమాత. గోవులకు దోసకాయలు, క్యారెట్లు, ఆకుకూరలు తినిపించడం వంటివి చేయండి. ఇలా చేయడం వల్ల దుస్వప్నాల వల్ల ఎటువంటి అనర్థాలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి. పితృదోషాలు కూడా పోతాయి. ఖచ్చితంగా మంచి మార్పు సంభవిస్తుంది. మీ చుట్టుపక్కల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్న, విగ్రహం ఉన్న దానికి నైవేద్యం సమర్పించి ప్రదక్షిణలు చేయండి. ఇది మీ మూలాధార చక్రం మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరంలో ఎటువంటి రోగాలున్నా నయం అవుతాయి. మీలో స్థిరత్వం ఏర్పడుతుంది. వారంలో ఒకరోజు గోరువెచ్చని నీటిలో కాస్తంత కల్లుప్పు కలుపుకొని స్నానం చేయండి. మీకు తెలియకుండా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ శరీరానికి ఉంటే అది పోతుంది. మీ ఆరా శుద్ధి చేయబడుతుంది. కల్లుప్పుతో కుదరకపోతే పచ్చకర్పూరం నీటిలో వేసి స్నానం చేయండి. మీ ఇంట్లో గనక అధిక స్థాయిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే సింగింగ్ బౌల్ ని ప్లే చేయండి. ఆ శబ్దం నుండి వచ్చే వైబ్రేషన్స్ కి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. వారంలో కనీసం ఒక్కసారైనా ఇంట్లో ధూపం వేయండి. ధూపం, దీపం అంటే నెగిటివ్ ఎంటిటీస్ కి నచ్చవు. అవి అక్కడి నుండి
వెళ్ళిపోతాయి. రోజు పడుకునే ముందు శరీరం అంతా కాంతివంతమైన శక్తి శరీరాన్ని తాకుతుంది. శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బ్లాక్ కలర్ రూపంలో పోతుంది అని విజువలైజ్ చేయండి. బుర్రలో మంచి ఆలోచనలు వస్తున్నాయి, ప్రకృతి మొత్తం సహకరిస్తుందని విజువలైజ్ చేయండి. ఏదైనా దేవతా స్వరూపాన్ని విజువలైజ్ చేసి గాని లేదా నామాన్ని జపం చేసుకుని గాని పడుకుంటే అది సమాధి నిద్రగా పరిగణించబడుతుంది. ఇదొక రకమైన తపస్సుగా మారుతుంది. దీనివల్ల సంకల్ప సిద్ధి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగానే మీ సంకల్పం సిద్ధిస్తుంది. మనకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపం వచ్చే సమయంలో దాన్ని అదుపు చేయలేక దానివల్ల మనం మన పొటెన్షియల్ ఎనర్జీని కోల్పోతాము. రోజు 5 నుండి 10 లవంగాలు మీతో పాటు పర్సులో లేదా వ్యాలెట్లో పెట్టుకోండి. అవి మిమ్మల్ని ఈవిల్ ఐస్ నుండి కాపాడుతాయి. లవంగాలు నెగిటివ్ ఎనర్జీని దూరం చేయడంలో సహాయపడతాయి. శరీరం పూర్తిగా కాంతి విహీనం అయింది అంటే ఫుల్ గా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. దానికి మీరు రుద్రాక్ష ధరించండి. రుద్రాక్ష మీ ఆరాను శుద్ధి చేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఆదివారం మరియు మంగళవారం సమయంలో జుట్టు కత్తిరించడం ఆపేయండి. ఆదివారం రోజు నాన్ వెజ్ తినకుండా ఉండండి. దైవ దర్శనం చేయండి. ఆదివారం రవిహోర ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో సూర్య తేజస్సు శరీరం తీసుకుంటుంది. సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం, ఆదిత్య హృదయం పారాయణం చేయడం వంటివి చేయండి. ఇది మీ మానసిక మరియు శారీరక స్థితులను సమతుల్యం చేస్తాయి. రోజు పొద్దున్న మరియు సాయంత్రం ప్రాణాయామం చేయండి. ప్రాణశక్తి శరీరంలో ఎంత ఎక్కువగా నిలిస్తే అంత నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. ప్రాణాయామం చేయడం వల్ల ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, బుద్ధి సమంగా పనిచేస్తుంది. ఏం చేయాలి ఏం చేయకూడదనే విషయాలు మీకు మీరుగా అర్థం చేసుకుంటారు. లోకా సమస్తా సుఖినో భవంతు.